హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, మీరు వాటర్ కలర్స్ ఫస్ట్ వీడియోలో బేసిక్స్ నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియోలో జస్ట్ అసలు వాటర్ కలర్స్ అంటే ఏంటి, వాటర్ కలర్స్ లో మెయిన్ థింగ్ ఏముంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఇప్పుడే చూడండి. ఇక ఈ వీడియో పార్ట్ 2. ఈ వీడియోలో ఏముందో మనం ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికి ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అని మీరు కొడితే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. వాటర్ కలర్స్ అనేది చాలా ఒక బ్యూటిఫుల్ గా చేసే పెయింటింగ్స్. కొంచెం కష్టమైన సబ్జెక్టే. మీరు ఇష్టపడితే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఆల్రెడీ మీకు టచ్ ఉంటే ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఎదగడానికి ఈ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. వాటర్ కలర్స్ ఆర్టిస్ట్ అవడం అనేది సర్వసాధారణ విషయం అయితే కాదు. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా మంది వాటర్ కలర్ ఆర్టిస్ట్ వస్తారు. జస్ట్ మీరు టైప్ చేయండి గూగుల్లో వాటర్ కలర్ ఆర్టిస్ట్ అని మీరు టైప్ చేస్తే చాలా 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 మందిని చూపిస్తుంది. మీరు వాళ్ళ వర్క్స్ని చూడండి, వాళ్ళ యూట్యూబ్లో వీడియోస్ ఉంటే చూడండి. ఎందుకంటే వాటర్ కలర్స్ అంటే ఏంటి, అసలు వాటర్ కలర్స్ ఎలా చేస్తారు అనేది మీకు తెలిస్తే మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేను వేసే వీడియోస్ కూడా మీరు ఫాలో అవుతాయి. అంటే ఇది కోర్సు లాగా వెళ్తుంది కాబట్టి మీరు కోర్సులా ఫాలో అయితే మీరు స్టెప్ బై స్టెప్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా మీరు చాలా నేర్చుకోగలుగుతారు. అయితే మీరు ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండాలి. ఊరికిన వీడియో చూసి వదిలేస్తే కాదు. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాక్టీస్ వల్ల మీకు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఆర్ట్ డెవలప్ అవ్వాలి అంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. సో ప్రాక్టీస్తోనే చాలా చాలా మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసింది నాకు చూపించాలంటే మీరు వాట్సాప్లో కూడా నాకు పంపించవచ్చు. సో ఈ వీడియోలో మీకు వెజిటేబుల్స్ ఎలా వాటర్ కలర్స్తో చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చూపించాను. సో టోటల్ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇది పార్ట్ 2, మిస్ అవ్వకండి. చాలా యూస్ఫుల్. అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఈ వాటర్ కలర్స్ కావాలి, బ్రషెస్ కావాలి, ఇటువంటి డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగండి. నిజంగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కమెంట్స్లో అడిగితే నేను తప్పకుండా మీకు రిఫరెన్స్ కూడా చూపిస్తాను. అంటే ఎటువంటి కంపెనీ వాటర్ కలర్స్ తీసుకోవాలి, అలాగే ఎటువంటి పేపర్ తీసుకోవాలి, ఎటువంటి బ్రషెస్ తీసుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా నేను చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. సో ఇంట్రెస్ట్గా ట్రై చేయండి. ఇక ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, డెమో చూసేద్దాం, మన వాటర్ కలర్స్ నేర్చుకుందాం. ఈ వీడియోలో వెజిటేబుల్లో ఆనియన్ ఎలా చేయవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. బేసిక్గా అయితే ఎవరికైనా సరే స్కెచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వాటర్ కలర్స్ కూడా స్కెచింగ్ చేసుకున్నప్పుడు లైట్గానే చేసుకోవాలి. సో లైట్గా చేసుకుంటే ఏమవుతుందంటే పెన్సిల్ లైన్స్ అనేది వాటర్ కలర్స్లో కనిపించకుండా ఉంటాయి. జనరల్గా కూడా స్కెచింగ్ ఎప్పుడు కూడా లైట్గానే చేసుకోవాలి. తర్వాత లైట్ టు డార్క్ అయితే వెళ్ళాలి. ఇది ప్రాక్టికల్గా ఆర్ట్లో ఉండే పద్ధతి. సో ఫస్ట్ నేను ఆనియన్ ఉల్లిపాయని కంప్లీట్గా స్కెచింగ్ చేసుకున్న తర్వాత దాని షాడో కూడా మనకి ఒక 1 సైడ్ పడుతూ ఉంటుంది. సో ఒక ఐడియాతో అంటే ఉల్లిపాయ మనం ఏ షేప్లో ఉంది
దాని ప్రకారము ఎటువైపు షాడో వస్తుంది అనేది కూడా కరెక్ట్గా షాడో కూడా చేసుకోవాలి. సో నేను షాడో దీనికి ఇలా ఇచ్చాను, దాన్ని డార్క్ కూడా చేసేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఎప్పుడైనా ఒక పిక్చర్ చేసినప్పుడు దాన్ని కంప్లీట్గా స్కెచ్చింగ్లో పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అప్పుడే మీరు దాన్ని షేడింగ్ కానీ కలరింగ్ కానీ ఏ మీడియం అయినా యూజ్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. సో ఇలా మీరు ఫాలో అయ్యారనుకోండి, మీరు డ్రాయింగు ఇంకా కలరింగు ఏదైనా సరే మీకు చాలా ఈజీగా. మనం స్కెచ్ రెడీ చేసాం. నెక్స్ట్ మనం వాటర్ కలర్స్ అనుకున్నాం కాబట్టి పెల్లెట్లోంచి నేను వాటర్ కలర్ని తీసుకుంటున్నాను. అయితే చేసే వర్క్ అంటే చేసే ఆనియన్ ఏ కలర్ ఉంటుంది అనేది మనకు జనరల్గా అవగాహన ఉండాలి. జనరల్గా ఉల్లిపాయ పింక్ కలర్లో ఉంటుంది. సో లైట్ డార్క్ అనే షేడ్స్ అందులో ఉంటాయి. ఆ కలర్ థియరీ అర్థం చేసుకొని మనం కలర్ పెల్లెట్లో కలర్ మిక్స్ చేసుకొని కలరు అప్లై చేయాలి. ఒక సింగిల్ కలర్ అప్లై చేయగానే పిక్చర్ అయితే అయిపోదు, దానికి లేయర్స్ ఉంటాయి. లేయర్స్ అంటే ఫస్ట్ కోట్, సెకండ్ కోట్, థర్డ్ కోట్ అని లేయర్స్ ఉంటాయి. సో అలా మనం లేయర్స్ అప్లై చేసుకుంటూ కరెక్ట్గా ఎలా చేయాలనేది కూడా తెలుసుకుంటూ మన మెమరీ అలాగే మనం సొంత ఐడియాతో చేయాలి. మీరు ఇది ఎప్పుడంటే మీరు బాగా వచ్చినప్పుడు ఇలా చేయండి, రాదు అనుకున్నప్పుడు రిఫరెన్స్ మనకి నెట్లో చాలా రిఫరెన్స్ దొరుకుతాయి. రిఫరెన్స్ అంటే ఇప్పుడు మీరు ఉల్లిపాయ చేయాలనుకుంటున్నారు, మీరు ఆనియన్ వాటర్ కలర్స్ అని టైప్ చేయండి, మీకు చాలా పిక్చర్స్ వస్తాయి. ఏదో ఒక ఆనియన్ తీసుకోండి, దాన్ని చూసి కలరింగు చేయండి. ప్రాక్టికల్గా మీకు చాలా ఉపయోగపడుతుంది అలా చూసి చేయడం వల్ల. తర్వాత చేయగా ఏమవుతుందంటే మీకు కలర్ థియరీ అర్థమవుతుంది, మీరు తర్వాత ఈజీగా చేయగలుగుతారు. సో చూడండి, నేను ఒక్కొక్క లేయర్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ లేయర్ ఇది. డైరెక్ట్ ఎప్పుడు కూడా ఒకటే కలరు అప్లై చేయకూడదు, ఎందుకంటే లేయర్స్ చేసుకుంటూ వస్తేనే ఫైనల్గా మనం అనుకున్న ఉల్లిపాయ అనేది వాటర్ కలర్స్లో బయటకు వస్తుంది. సో ఇలా మీరు ట్రై చేయండి. తర్వాత ఇక్కడ ఒక స్పాట్ కూడా వదిలేసాను నేను. ఆ స్పాట్ ఏంటంటే లైటింగ్ పడుతుంది. ఆ లైటింగ్ ఎటువైపు నుంచి పడుతుంది, అటు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది, అందుకే షాడో కింద నేను ఇచ్చాను. సో ఇలా అర్థం చేసుకోవాలి మనం. ఎప్పుడైతే మనకి ఆర్ట్ తెలుస్తుందో, డ్రాయింగ్ తెలుస్తుందో, అప్పుడు పిక్చర్స్ వేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ లేయరు అప్లై చేస్తున్నా. జనరల్గా ఉల్లిపాయ పైన లైట్ డార్క్ అనే షేడ్స్ అవి కంపల్సరీ ఉంటాయి. ఈ పింక్ కలర్ కూడా మనకి లైట్ డార్క్ కూడా ఉంటుంది. అంటే ఇంకా చెప్పాలంటే దానిపైన ఉండే తోలు చాలా పలుచగా ఉంటుంది, అలాగే పింక్ కలర్ షేడ్లో ఉంటుంది. సో అది జాగ్రత్తగా మనం కలర్ థియరీ అర్థం చేసుకుంటూ చేయాలి. ఇది నేను తీసుకున్నదంతా రెడ్ షేడ్, అంటే రెడ్ తీసుకున్న దాంట్లోనే లైట్ డార్క్ చేసుకుంటూ నేను చేస్తున్నాను ఈ పిక్చర్ని. మనం చిన్న చిన్న వర్కులు చేసినప్పుడు బ్రషెస్ కూడా మీకు 0, 00, 000 రౌండ్ బ్రషెస్ యూజ్ చేసుకోవాలి. అప్పుడే మనం అనుకున్నది వస్తుంది. వర్క్ను బట్టి, సైజుని బట్టి, అంటే పెద్ద వర్క్ చేశారనుకోండి పెద్ద బ్రషెస్ తీసుకోవాలి, చిన్న వర్క్ చేసినప్పుడు చిన్నది తీసుకోవాలి. ఇక మీకు కంప్లీట్గా ఈ వాటర్ కలర్స్లో అసలు కలర్స్ ఏంటి, తర్వాత ఎటువంటి కలర్స్ యూజ్ చేయాలి, నెక్స్ట్ మీకు కలర్ పెల్లెట్ అంటే మిక్సింగ్ చేసుకోవడానికి కలర్ పెల్లెట్, పేపర్ అంటే ఎటువంటి పేపర్ యూజ్ చేయాలి, ఎటువంటి బ్రషెస్ యూజ్ చేయాలి, ఎలా మనం ప్రాక్టికల్గా చేస్తే బాగా వస్తుంది అనేటువంటి ప్రతిదీ కూడా మీకు అన్నీ కూడా మీరు డౌట్స్ ఉంటే అడగచ్చు. అలాగే వీడియోలో కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ వీడియోలో.
అలాగే ఈ వీడియో కూడా మీరు కంటిన్యూ చూస్తే ప్రతి వీడియో మిస్ కాకుండా ఉంటే మీరు వాటర్ కలర్లో ప్రొఫెషనల్ ఆర్టిస్టు అవ్వచ్చు. సో చూడండి, మనం చేసే పిక్చరు మెల్లగా ఉల్లిపాయ అనుకున్నాం కదా, ఉల్లిపాయ అనేది బయటికి వస్తుంది. సో ఇలా రియల్గా మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మంచి ఆర్టిస్ట్ మీరు కూడా అవుతారు. ఎందుకంటే చిన్న చిన్నగా చేస్తేనే మనకు పెద్ద పెద్ద వర్కులు వస్తాయి. ఒకేసారి పెద్ద వర్కులు చేశారనుకోండి రాదు. మీకు ఒకవేళ మీరు చేయగలిగాను, ఒకవేళ నేను చేయగలననే ఒక నమ్మకం ఉంటే, లేదు ఇంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ ఉందంటే ట్రై చేయండి. కానీ చేసే వర్క్లో పర్ఫెక్షన్ ఉందా, పర్ఫెక్ట్గా చేస్తున్నారా అనేది ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది, సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో చూడండి, పైన నేను ఉల్లిపాయ సెకండ్ లేయర్తో కంప్లీట్ చేశాను. ఇంకా ఏమన్నా ఉంటే కూడా మనం ఇంకొక లేయర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే షాడో కూడా ఇస్తున్నాను. వాటర్ కలర్లో మెయిన్ థింగ్ ఏంటంటే వైట్ యూజ్ చేయరు. కొన్ని చోట్ల యూజ్ చేస్తారు, కానీ 90% యూజ్ చేయరు. సో వాటర్ కలర్ని ఉన్న పేపర్నే యూజ్ చేసుకుంటారు హైలైట్స్ కోసం. అందుకే నేను కూడా వైటు ఎక్కడైతే హైలైట్స్ ఉన్నాయో అక్కడ వదిలేశాను. సో ఇలా చేస్తారు. ఇది బ్యూటిఫుల్గా వచ్చింది. చూడండి, ఇంకా మనకి డార్క్ కావాలి అంటే ఇది థర్డ్ లేయర్. అంటే ఎక్కడెక్కడ డార్క్ ఉంది, ఎక్కడెక్కడ హైలైట్ చేయాలి అనేది మనకి తెలుస్తుంది. సో ఫైనల్గా ఆనియన్ అనేది అయిపోయింది. ఇది వాటర్ కలర్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో వాటర్ కలర్ని ఇంత ఈజీగా మనం పెయింటింగ్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను తప్పకుండా మీకు చెప్తాను. అలాగే మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి, లేదంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ కలర్స్ అనేది ఒక సూపర్ సబ్జెక్టు. జనరల్గా వేసే సబ్జెక్ట్ అయితే కాదు. కానీ నేర్చుకోండి. నిజంగా ఆర్టిస్ట్ అవ్వాలనే తపన, కోరిక ఎవరికైతే ఉందో నేర్చుకోండి. గొప్ప ఆర్టిస్ట్గా ఎదగడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.